రే ఎదవా లేవ్వరా, ఇంకెంతసేపు ఆడుకుంటావు? బేసికల్గా మా అమ్మ నన్ను చాలా క్యూట్గానే పిలుచుద్ది, కానీ ఈరోజు రే ఎదవా. ఓ మన గురించి చెప్పలేదు కదా. నా పేరు నాకు ఫిలిం మేకింగ్ అంటే పిచ్చి, బట్ అమ్మ వల్ల ఎప్పుడూ ఆ డైరెక్షన్ కూడా టచ్ చేయలేదు. కానీ ఒక నైట్ మా అమ్మ అన్న మాట వల్ల టచ్ చేయాల్సి వచ్చింది. అమ్మ తిన్నావా? తిన్నా, కానీ నీ ఎగ్జామ్ రిజల్ట్ ఏమైంది? పాస్ అయినావా లేదా? లేదమ్మా, ఫెయిల్ అయ్యా. బాగుందిరా, చాలా బాగుంది. ఇంకెన్ని రోజులని ఈ అమ్మ కష్టం పైన ఉంటావు? ఒక్కరోజు అనిపించిందా అమ్మ కోసమైనా చదివి పాస్ అవుతా అని? నాకు కెమెరా అంటే ఇష్టం అమ్మా, నేను అదే చేస్తా. అన్నం పెట్టని కెమెరా కోసం అన్నం పెట్టి అమ్మని కష్టపెడుతున్నావు. నువ్వు బాగుపడవురా. ఏమైంది? ఎందుకని అలా ఒక మూల కూర్చున్నావు? ఎవరు నువ్వు? అమ్మ వల్ల తప్పులేదు, ఎందుకంటే నువ్వు ఒక ఫెయిల్యూర్ కాబట్టి. మొదలు పెట్టకముందే మూల కూర్చున్నావు. ఏం సాధిద్దామని? డైరెక్టర్ అన్నావు, ఒక స్టోరీ అన్న రాసావా? నువ్వు దీన్ని మోటివేషన్ అనుకుంటావో లేకపోతే వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటావో నీ ఇష్టం, కానీ ఏదో ఒకటి చేయకపోతే ఇలాగే మిగిలిపోతావు. ఇది మాత్రం పక్కా. అర్థమైందా? రే రే, నీకేరా, పోయి పాలు కూరగాయలు తీసుకురా పో. ఆ ఫోన్ ఓడి అమ్మ కళ తడిసిపోయిందిరా బాబు. మా అమ్మ భయం ఏంటో తెలుసా? నేను కెమెరా పట్టాను కాదు, ఎక్కడ కెమెరా అని నా జీవితాన్ని నాశనం చేసుకుంటానో అని. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మా అమ్మ కరెక్టే.